హలో అందరికీ. ఈరోజు హోమ్మేడ్ ఘీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనం స్టోర్ చేసుకున్న మేగడనంతటిని ఒక బౌల్లో వేసుకొని దాన్ని ఒక స్పూన్ సహాయంతో దాన్ని కలుపుతూ ఉండాలండి. ఫస్ట్ ఆ స్ట్రక్చర్ని మేగడలా గట్టిగా కాకుండా అలా స్మూత్గా వస్తుందండి. దాన్ని అలా కలుపుతూ ఒక 2 మినిట్స్‌లో అది లూజ్‌గా లిక్విడ్‌లా అవుతుందండి. దాన్ని ఇంకా అలా కంటిన్యూ ప్రాసెస్ లాగా కలిపితే ఇంకో 2 మినిట్స్ కలిపితే కాస్త టైట్ అవుతుందండి. ఈ స్ట్రక్చర్‌కొస్తుంది. నెక్స్ట్ మళ్ళీ అదే కంటిన్యూ చేయాలండి. మరో 2 మినిట్స్ కూడా కలిపితే కాస్త అలా టైట్ పడుతూ ఉంటదండి. అందులో వాటర్ కంటెంట్ అనేది రిలీజ్ అయినంత వరకు మనం కలుపుతూ ఉండాలండి. ఈ ప్రాసెస్ అంతా ఒక 10 మినిట్స్ వరకు అలా చేస్తూ ఉండాలండి. ఈ స్ట్రక్చర్‌కి రావాలంటే అలా కలుపుతూ ఉండాలి. ఇంకా దీని తర్వాత ఇంత టైట్‌గా అవ్వాలి. దీని నుంచి కూడా ఇప్పుడు దీనిలో ఉన్న ఎక్స్‌ట్రా మిల్క్ ఉంటది కదా! దాన్ని సెపరేట్ చేయడం కోసం కాస్త కలుపుతూ ఉండాలి. కలిపి కలిపితే మనకి దీని నుండి మిల్క్ అనేది సెపరేట్ అయిపోతుందండి. మిల్క్ ఆర్ వాటర్ దానిలో ఏదుంటే అది మనం వాటర్ వేసామనుకోండి, వాటర్ కంటెంట్ అనేది బయటకొచ్చే వరకు అది ముద్దలాగా అంటే టైట్‌గా ఒక బాల్ షేప్ చేయటానికి వీలయ్యేలాగా అంతవరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ స్టేజ్ అండి. ఈ మిల్క్ అనేది అంతా వేస్టేనండి. అది తీసేసి మనం ఈ వెన్నని మాత్రమే సెపరేట్ చేసుకొని చేతిలో చేత్తోని బాల్స్‌లా చేసుకొని ఈ వెన్నని వాటర్‌లో క్లీన్ చేసి దీనిలో ఎక్స్ట్రా వాటర్ ఉంటది కదండీ! ఆ మిల్క్‌లా ఉంది కదా! దాన్నంతటిని ఇలా కాస్త ప్రెస్ చేస్తే అదంతా వచ్చేస్తదండి ఎక్స్ట్రా ఉన్నది. దాన్ని పక్కన ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని దానిలో క్లీన్ పెట్టుకోవాలండి. మనం మరిగించే ముందు వెన్నని మరిగించి నెయ్యి చేసే ముందు దీన్నంతటిని వెన్నంతటిని కూడా ఒకసారి వాటర్‌లో క్లీన్ చేసుకుంటే దానిలో ఏమైనా డస్ట్ ఉన్నా మనకి నీట్‌గా అయిపోయి బావుంటుందండి. దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని మొత్తం అంతా ప్రాసెస్ ఇలా ఇలా రెడీ చేసుకోవాలండి వెన్నంతటిని. దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని ఏ బౌల్‌లో అయితే మనం వెన్న కరిగించి నెయ్యి చేయాలనుకుంటున్నామో దానిలో ఈ వెన్నంతటిని వేసి స్టవ్ మీద పెట్టి మరిగించాలండి. మరుగుతూ ఉండాలండి. దీన్ని వీలైనంత లో ఫ్లేమ్‌లో పెట్టి మరిగిస్తే మనకి నీట్‌గా పొంగిపోకుండా నీట్‌గా వస్తదండి. దాని కలర్ మారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఈ కలిపిన దాన్ని అలా వదిలేయకుండా అడుగు పట్టేయకుండా అంటే బ్లాక్‌గా వచ్చేస్తది కదా! అలా రాకుండా మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉంటే మనకి పైకి పొంగిపోయి వేస్ట్ అవ్వకుండా ఉంటది. నెక్స్ట్ మంచి స్ట్రక్చర్ అనేది కూడా వస్తది. గోల్డెన్ కలర్‌లో రాంగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసేయొచ్చు. మనకి ఇలా రావాలండి స్ట్రక్చర్ అనేది గోల్డెన్ కలర్‌లో వచ్చింది అంటే మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారపెట్టుకుంటే మనకి నెయ్యి అనేది రెడీ అయిపోయినట్టేనండి. దీన్నంతటిని చల్లారాక రూమ్ టెంపరేచర్‌లో చల్లారండి. ఒక గ్లాస్ జార్ తీసుకొని గ్లాస్ జార్‌లోనే మ్యాక్సిమం స్టోర్ చేసుకుంటే మంచిదండి. ఇందులో అయితే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.